సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసిన నాగచైతన్య లేటెస్ట్ మూవీ తండేల్ నాగచైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని అన్ని చోట్ల నమోదు చేస్తూ ఉండగా రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ మూవీస్ తర్వాత ఈ సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ను నాగచైతన్యకు సొంతమయ్యేలా చేసిందని చెప్పాలి. అన్ సీజన్ లో ఎక్సలెంట్ కలెక్షన్ ను ఓవరాల్ గా అందుకుంటూ దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఇప్పుడు పూర్తి చేసుకుని లాభాల బాట పట్టడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొత్తం మీద 27.5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించగా 4 రోజులు పూర్తయిన సమయానికి 27.74 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుని బిజినెస్ ను దాటేసి మైనర్ ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయిన 5వ రోజు సాధించిన కలెక్షన్లతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది సినిమా. ఒక్క సీడెడ్ ఏరియా తప్పితే మిగిలిన నైజాం కోస్టల్ ఆంధ్ర ఏరియాలలో ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ ను దాటేసి లాభాలలోకి దూసుకుపోయిన ఈ సినిమా ఇప్పుడు లాంగ్ రన్ లో మరో 1 కోటికి పైగా షేర్ ను సీడెడ్ ఏరియాలో అందుకుంటే కంప్లీట్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఫుల్ బ్రేక్ ఈవెన్ ను దాటేసి లాభాల బాట పడుతుంది. సినిమాకు మంచి బజ్జే ఉండటం, టాక్ కూడా అద్భుతంగా ఉండటం, వర్కింగ్ డేస్ లో కూడా మంచి జోరును చూపెడుతూ ఉండటంతో వ్యాలంటైన్స్ డే వీకెండ్ కలిసిరా వస్తూ ఉన్నప్పటికీ పోటీలో ఇతర సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ ఫస్ట్ చాయిస్ తండేల్ మూవీనే అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఆ అడ్వాంటేజ్ ను సినిమా సరిగ్గా వాడుకోగలిగితే బాక్సాఫీస్ దగ్గర లాభాల పరంగా దుమ్ము లేపుతూ నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ రికార్డులను నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.